అందరికీ నమస్తే। ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి గతంలో సీరియల్ యాంకర్గా యాక్టర్గా చేసిన శ్యామల గారు ఒక మాట అన్నారు। ఏమనో తెలుసా? రెడ్లకు ఏ కష్టం వచ్చినా ఇక్కడికి రండి, ఎప్పుడూ జగనన్న అండగా ఉంటాడు అని చెప్పింది శ్యామల గారు। ఈ మాట చూస్తే ఎవరన్నా ఏమనుకుంటారు? రెడ్లంతా రే మన జగనన్న మన రెడ్లకు అండగా నిలబడ్డాడ్రా అని అనుకుంటారు। రియాలిటీ ఏంటంటే టోటల్ ట్రాష్। ఎందుకో చెప్పమంటారా? ఇప్పుడు రెడ్లు గుర్తుకొచ్చారా? ఇప్పుడు జగనన్నకు అండగా ఉంటాడు అని చెప్పి గతంలో 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కదా, రెడ్లకి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతూ ఉండేది ఎవరో తెలుసా? సాధారణ పల్లెల్లో ఉండే రెడ్లు। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొంతమంది రెడ్లకి చేశాడు। ఎవరో తెలుసా వాళ్ళు? విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలాంటి వాళ్లకు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లకు బాగా చేశాడు। ఎందుకంటే వాళ్ళు తన చుట్టూ ఉండే సామంత రెడ్లు కాబట్టి అలాంటి రెడ్లందరినీ పెట్టుకొని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని పెట్టుకున్నాడు। మళ్ళీ అదే జవహర్ రెడ్డిని, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని, ఇలాంటి రెడ్లకి అందరికీ చేశాడు। అంటే ఈ కొంతమంది రెడ్లకు మాత్రం బాగా న్యాయం చేశాడు। ఎందుకంటే వాళ్ళకన్నీ కట్టబెట్టి అదేవిధంగా వాళ్ళని దోచిపెట్టి బాగా పెంచాడు। కానీ సాధారణ పల్లెల్లో ఉండే రెడ్లని ఆత్మగౌరవం దెబ్బతీశాడమ్మా శ్యామలమ్మ। ఏ విధంగానో చెప్పమంటావా? గతంలో 2019లో రెడ్లందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు। మన జగనే కదా ముఖ్యమంత్రి అవుతాడు, ఏదో న్యాయం చేస్తాడని చెప్పి అధికారం ఇచ్చారు। అధికారం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఒక నియంతలా మారిపోయి ఎవరిని పట్టించుకోకుండా మన తనాన భేదం లేకుండా సొంత చెల్లెళ్ళను కూడా వేధించిన వ్యక్తి, సొంత చిన్నాయన కూడా పదవి కోసం చంపించిన వ్యక్తి అని లాస్ట్కి తేలింది। ఇలాంటి వ్యక్తి మన సామాజిక వర్గంలో ఉంది, మనకు నిజంగా సిగ్గుచేయట్రా? వీడి వల్ల మన పరువు పోతూ ఉందని ఎంతోమంది రెడ్లు పల్లెల్లో కూర్చోండి అప్పుడు మాట్లాడుకున్న రోజులు ఉన్నాయమ్మా శ్యామలమ్మ, అది తెలుసుకో। మళ్ళీ ఇప్పుడు ఏ కష్టం వచ్చినా ఇక్కడికి రండి అంటాడు। ఈరోజు జగనన్న దగ్గరికి ఎవరు రావటం లేదమ్మా। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది। ఎందుకంటే ఒకప్పుడు మనం గెలిపించిన మన రెడ్డి మన పరువు తీస్తున్నాడు రాని రెడ్లే 2024లో జగన్మోహన్ రెడ్డి 2 చెంపలు వాయించారు। ఏ విధంగానే చెప్పమంటావు? కడప జిల్లా కంచుకోట నెగిన జగన్మోహన్ రెడ్డిని ఉమ్మడి కడప జిల్లాలో కేవలం 3 స్థానాలే ఇచ్చారంటే దాన్ని బట్టి అర్థం చేసుకో కడపలో ఏ విధంగా దెబ్బ కొట్టారు రెడ్లు మీ జగన్మోహన్ రెడ్డిని। ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం, ఓట్ల రాజకీయం చేయడం కోసం, కులాల మధ్య చీలిక తేవడం కోసం మళ్ళీ రెడ్లందరినీ ఏదో నువ్వు అడిగితే వచ్చేస్తాను, ఎవ్వరు వచ్చే పరిస్థితులు రెడ్లందరూ ఈరోజు ఆనందంగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో। ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కులం చూడరు, మతం చూడరు, ప్రాంతం చూడరు, అందరికీ సమన్యాయం చేస్తారు। అది క్యాబినెట్లో అయినా కావచ్చు, ఇంకేదన్నా పదవుల్లో అయినా కావచ్చు, వాళ్ళకి ఇచ్చే పథకాల్లో అయినా కావచ్చు, అందరినీ గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు గారు। అందుకని రెడ్లందరూ కూడా ఏమనుకుంటున్నారు తెలుసా? రే మన రెడ్డి అని ఒక అవకాశం ఇచ్చామరా, మన రెడ్లందరూ పరువు తీశాడు, మన కులం ముఖ్యం కాదురా, గుణం ముఖ్యం। అలాంటి గుణం ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే మాకు మేలు, ఈయనే మేలు చేస్తాడు, మన కులం ముఖ్యం కాదు, ఎవరిని కోసినా రక్తం ఎర్రగానే వస్తుంది, అదేవిధంగా అందరూ పీల్చేది ఒకే గాలి, మనకు కావాల్సింది మంచి నాయకుడు, మన రాష్ట్ర స్థితిగతులను మార్చే నాయకుడు। అందుకని మనం చంద్రబాబు నాయుడు వెంట ఉందాం। ఇంకొకసారి ఎవరన్నా కులం పేరు తీసుకొని వచ్చి మా జగన్ రెడ్డి అని తీసుకొని వస్తే వాళ్ళ మూతిపళ్ళు రాలకూడదామని ఈరోజు పల్లెల్లో ఉండే రెడ్లు నిశ్చయించుకున్నారు। ఇకనైనా ఇలాంటి కుల రాజకీయాలు చేయడం ఆపి ఇకనైనా ఒక హుందాతనమైన రాజకీయం చేయాలని శ్యామల గారికి సవినయంగా తెలియజేస్తున్నాం। మీకు తెలియకపోతే తెలుసుకోండి, మారండి, పద్ధతి మార్చుకోండి। మళ్ళీ ఏదో ఓడిపోయారు కాబట్టి మళ్ళీ గెలవడం కోసం రెడ్లని వాడుకోవాలనుకుంటే ఏ రెడ్డి ఈరోజు నమ్మే పరిస్థితులు లేరమ్మా శ్యామలమ్మ। నువ్వు కూడా పద్ధతి మార్చుకో, ఒక హుందాతనమైన రాజకీయం చేయడం మార్చుకో, ఇలాంటి కుల రాజకీయాలు ఆపి। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్।